హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ యాంగ్రీ హస్బెండ్ పార్ట్ 88. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అప్పగింతల టైంలో దక్ష ఏడుస్తుంటే అసలు తను ఎందుకు ఏడుస్తుంది, అంతగా ఏడవలసిన అవసరం ఏంటి అని తన దగ్గరికి వెళ్ళడానికి ముందుకు వస్తాడు జై. తాతగారు పట్టుకొని ఆపుతారు. నాకు నచ్చలేదు తాతయ్య. నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఎందుకు ఏడుస్తుంది? తను అలా ఏడుస్తూ ఉండడం నాకు నచ్చలేదు తాతయ్య. నేను తనని చూసి బాగా చూసుకోను అని అనుమానంతో ఏడుస్తుందా? ఒరే పిచ్చోడా, అప్పుడప్పుడు ఫంక్షన్లోకి వస్తే తెలుస్తుంది. లేదా మీ అమ్మ ఉంటే నీకు అన్నీ వివరంగా చెప్పేది. మన ఇంట్లో కూడా ఒక పెళ్లి జరిగితే నీకు అన్నీ తెలుస్తాయి. ఎందుకు ఏడుస్తుందంటే ఇవన్నీ చెప్తావేంటి అని విసుక్కుంటాడు తాతయ్య. 24 ఏళ్ల అమ్మా నాన్న దగ్గర ఉంది. సడన్గా అందరినీ వదిలి నీ దగ్గరకు వస్తుంటే బాధగా ఉండదా? ఇక రోజు నిద్ర లేవగానే వాళ్ళ అమ్మా నాన్న కనిపిస్తారా? వాళ్ళ చెల్లితో కలిసి సరదాగా ఆడుకొని ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెరుగుతుంది. సడన్గా అందరినీ వదిలేసి ఇక్కడికి వస్తే బాధగానే ఉంటుంది కదా. వాళ్ళ ఇంట్లోనే పుట్టినా కానీ పెళ్ళైన తర్వాత తను చుట్టపు చూపు కానీ పుట్టింటికి వెళ్తుంది, లేదంటే డెలివరీ టైంలో వెళ్తుంది. కానీ ఇక అక్కడే ఉండదు కదా. ఆ మాత్రం బాధ ఉంటుంది. నువ్వు అరవకు. అందరినీ వదిలేసి వస్తున్నప్పుడు బాధగానే ఉంటుంది. నువ్వు సైలెంట్గా ఉండు, గొడవ చేయకు అంటూ తాతగారు నచ్చ చెప్తారు. వాళ్ళందరినీ వదిలి రావడం కొంచెం కష్టంగానే ఉంటుందిరా అంటూ చెప్తుంటే, ఎందుకు తెలియదు దక్షాలు ఏడుస్తూ ఉంటే అక్కడి నుంచి కొంచెం దూరంగా వెళ్తాడు జై. ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. ఇలా ఏడిస్తే బాలేదు అనుకుంటాడు. ఇక జైని కూడా దగ్గరికి పిలుస్తారు. బాబాయ్ గారు, చిన్నపిల్ల కదా, తను తెలియక పొరపాటు చేస్తే పెద్ద మనసుతో క్షమించండి అంటూ తాతగారికి కన్నీళ్లతో చెప్తుంది అరుణ. చూడండి, మీరు బాధపడద్దు. దక్ష మా ఇంటి మహాలక్ష్మి. తనని మా సొంత మనవరాల్లా చూసుకుంటాను అని తాతగారు చెప్పడంతో చంద్రశేఖర్, అరుణ చాలా సంతోషపడతారు. దక్ష చేతిని జై చేతిలో పెడతారు. మా అమ్మాయి జాగ్రత్త అని కన్నీళ్లతో చెప్తుంటే జై దక్ష భుజం మీద చేయి వేసి, ఇక తను నా బాధ్యత, తను నా ప్రాణం అని కళ్ళతోనే చెప్తాడు. అమ్మ నాన్న చెల్లిని వదిలి అతి కష్టం మీద కారులో జై పక్కన కూర్చుంటుంది దక్ష. చేయి పట్టుకొని నేనున్నాను, నన్ను నమ్ము, జీవితాంతం నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అని ఒక చిన్న స్పర్శతోనే చెప్తాడు జై. బాధపడకు అంటూ తన భుజం చుట్టూ చెయ్యి వేసి ఓదార్చుతాడు. జై అలా తన చుట్టూ చెయ్యి వేయగానే తన భుజం మీద తల పెట్టుకొని తన బాధను కొంత తగ్గించుకుంటుంది దక్ష. కొద్దిసేపటికి ఇంటి దగ్గరకు వస్తారు. అక్కడికి రాగానే పని మనిషికి చెప్పి ఇద్దరికీ హారతిప్పించి ఇంట్లోకి రమ్మంటారు. అలా వస్తుంటే రాఖీ వాళ్ళు అడ్డంగా నిలబడి కనీసం మీ పేర్లను చెప్పండి అని అడుగుతారు. మా ఇద్దరి పేర్లు నీకు తెలుసు కదరా, మళ్ళీ చెప్పడం ఎందుకు అని కొంచెం సీరియస్గా అంటాడు జై. ఇదేంటి అనుకుని తన వైపు ఆశ్చర్యంగా చూస్తుంది దక్ష. జై గురించి కొంత క్లారిటీ ఉంది కాబట్టి ఆశ్చర్యపోవడం ఆపి మెల్లిగా నవ్వుకుంటుంది. ఇక రమ్య వాళ్ళ బావ పక్కకు వచ్చి, బావా, మరీ ఇలా అడిగి అక్క ముందు పరువు తీకు. ఇది కూడా ఒక సాంప్రదాయం. పేరు చెప్తే అయిపోతుంది కదా, ఇంత బిల్డప్ అవసరమా అని గొనుగుతుంది రమ్య. సరే చెప్తే ఓ పని అయిపోతుంది కదా అనుకొని నేను దక్ష వచ్చాం అని చాలా మామూలుగా క్యాజువల్గా చెప్తాడు. మా అన్నయ్య చెప్పేశాడు, ఇక మీరు చెప్పండి వదినా అని వీళ్ళంతా అడుగుతూ ఉంటే దక్ష కొంచెం సిగ్గుపడుతూ నేను జై వచ్చాను అంటుంది. రోజు నన్ను పేరు పెట్టి పిలుస్తుంది కదా, సడన్గా ఎందుకు సిగ్గుపడిందో జైకి అర్థం కాదు. అయినా విషయాన్ని పెద్దగా గమనించి పట్టించుకోడు. ఇక దక్షని ప్రస్తుతానికి గెస్ట్ రూమ్లో ఉండమని చెప్తారు. తనకి దక్ష అంటే చాలా ఇష్టం. ఎలాగో పెళ్ళైపోయింది కదా, నా రూమ్కి వస్తే ఏమవుతుంది అని అడుగుతాడు జై. అమ్మ ఐషు, మీ అన్నయ్యకి ఏమీ తెలియకపోయినా పర్వాలేదు, కనీసం అప్పుడప్పుడు సినిమాలు చూడమను. ఇంత డీటెయిల్గా ఎలా చెప్తాం అనుకుని సైలెంట్గానే ఉంటారు అందరూ. ఎందుకంటే విశ్వామిత్ర అంటే కొంచెం భయం కాబట్టి. మన రూమ్లోకి వెళ్దాం పద దక్ష
అని పిలుస్తాడు జై. పిల్లలందరూ కూడా దక్ష వైపే చూస్తుంటాడు, తను ఏం సమాధానం చెప్తుందో అని. అప్పుడు అక్కడికి వచ్చిన తాతగారు కూడా కార్యం జరగకుండా మీ ఇద్దరు ఒకే రూమ్లో ఉండకూడదు అని వాళ్ళందరూ ముందుకి జైకి ఎలా చెప్పాలో అర్థం కాక ఇబ్బంది పడుతున్నారు. అది అర్థం చేసుకున్న దక్ష, మనం పెళ్లి చేసుకోవడానికి ఒక ముహూర్తం ఎలా ఉంటుందో అలాగే నేను మన రూమ్లోకి రావడానికి కూడా ఒక ముహూర్తం ఉంటుంది, అప్పుడు వస్తాను, ఇప్పుడు రాకూడదు అంటుంది. దక్ష సమాధానం విన్న తాతగారు అభినందనగా తన వైపు చూస్తారు. విశ్వామిత్రుడికి భలే ఆన్సర్ చెప్పింది అని పిల్లలందరూ కూడా దక్ష మాటకి ఇంప్రెస్ అవుతారు. నువ్వు నా రూమ్లోకి రావడానికి కూడా ముహూర్తం ఉంటుందా? నాకు తెలీదు అని జై అనేసరికి అక్కడున్న వాళ్ళందరూ అయితే ఫాస్ట్గా దగ్గరికి వచ్చి జైని తల ఒకటి పీకాలనిపిస్తుంది, కానీ కంట్రోల్ చేసుకొని తల కొట్టుకుని ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు. తాతగారు దక్ష దగ్గరికి వెళ్ళి అసలు వాడికి ఏమీ తెలీదు, కొంచెం నువ్వే అన్నీ దగ్గరుండి చూసుకోవాలి అంటారు. సరే అన్నట్టు తల ఊపుతుంది. చల్లగా ఉండండి అని దక్ష తల మీద చేయి పెట్టి వెళ్ళిపోతారు. ఇంత పెద్ద బిజినెస్ నేనొక్కడినే మెయింటైన్ చేస్తున్నాను, నాకు తెలీదంటాడా అని తాతగారి మీద ఉక్రోషంతో లోపలికి వెళ్ళిపోతాడు జై. అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఏ రూమ్లోకి వెళ్ళాలి, ఎవరిని అడగాలో కూడా తెలియట్లేదు, ఏం చేయాలో అర్థం కాక అలాగే కూర్చుంటుంది. చాలాసేపటి వరకు ఎవరూ కనిపించరు, బిజీగా ఉన్నారు. తర్వాత ఏదో పనుండి తాతగారు వచ్చేసరికి దక్ష సోఫాలో ఉండడం చూసి, ఏంటమ్మా ఏమైంది, ఇక్కడే కూర్చున్నావు, లోపలికి వెళ్ళు అంటారు. అంటే ఏ రూమ్లోకి వెళ్ళాలో తెలీదు, అందుకే ఇక్కడ కూర్చున్నాను అంటూ మొహమాటంగా చెప్తుంది. ఆడదిక్కు లేని సంసారం కదమ్మా, ఇలాగే ఉంటుంది. సరే పద అని గెస్ట్ రూమ్లో దక్షని ఉండమని చెప్తారు. చాలా పెద్దదిగా ఉంటుంది. రూమ్ అంతా మోడర్న్ ఫర్నిచర్తో, పెయింటింగ్స్తో నిండి ఉంటుంది. ఇక తర్వాత ఆచారాలు అవి తాతగారు ఎలా చేయాలో అర్థం కాక అరుణ గారికి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మంటారు. తాతగారి మాట కాదనలేక ఫ్యామిలీ అందరూ అక్కడికే వస్తారు. ఆ రోజు సాయంత్రమే పంతులు గారిని పిలిపించి ముహూర్తం పెట్టించమని చెప్తారు. ఆ రోజు నైట్కి మంచి ముహూర్తం ఉంటుందని చెప్పడంతో దక్షకి జైకి మొదటి రాత్రి అన్నీ సిద్ధం చేస్తారు. వాళ్ళమ్మ దక్షని రెడీ చేస్తూ, ఇంట్లో చాలామంది ఉన్నారు, జాగ్రత్తగా మసులుకో అంటూ తనకి జాగ్రత్తగా చెప్తూ ఉంటుంది అరుణ. ఇన్ని రోజులు జైతో కొద్దిగా మాట్లాడింది, కానీ ఇప్పుడు ఫస్ట్ నైట్ అనేసరికి కొంచెం భయంగానే ఉంటుంది దక్షకి. అక్కడ జై కూడా రెడీ చేసి రూమ్లోకి పంపిస్తారు. ఈ పిల్లలందరికీ అయితే బాగా ఏడిపించాలనిపిస్తుంది, కానీ కొత్తగా వచ్చిన దక్ష ముందు జై తిడితే పరుగు పోతుందని ఎవరికి వాళ్ళు నోరు మూసుకొని ఎవరి రూమ్స్లో వాళ్ళు ఉంటారు. రమ్య మాత్రం దక్ష దగ్గరకు వచ్చి అక్క బావకి కొంచెం కోపం ఎక్కువ, జాగ్రత్త అని చెవిలో చెప్పి మా బావ కన్నా ముందుగానే ఈ మరదల బుగ్గ మీద ముద్దు పెట్టి పారిపోతుంది. రమ్య చేసిన పనికి అరుణ దక్ష నవ్వుకుంటారు. అక్కడ జైకి కూడా కొంచెం టెన్షన్గానే ఉంది. దక్షని రూమ్లోకి పంపించి డోర్ క్లోజ్ చేస్తారు. అప్పటిదాకా అటు ఇటు తిరుగుతున్న జై డోర్ సౌండ్ అయ్యేసరికి వెనక్కి తిరుగుతాడు. ఎదురుగా రతీదేవిలాగా అందంగా ముస్తాపైన దక్షని పైనుంచి కింద దాకా చూస్తాడు. చాలా రోజులుగా ఇద్దరికి పరిచయం ఉంది, కానీ ఇవాళ మెడలో పచ్చని పసుపు తాడుతో, తెల్లని బట్టల్లో, చేతిలో పాల గ్లాస్తో ఇంకా కొత్త అందాన్ని సంతరించుకున్నట్టు కనిపిస్తుంది. బాగా తెల్లగా ఉండే దక్ష సిగ్గుపడుతుంది. తన ఫేస్ ఇక ఎర్రగా మారి ఆకర్షణీయంగా అనిపిస్తుంది జైకి. ఎలా ప్రొసీడ్ అవ్వాలో అర్థం కావట్లేదు జైకి. అసలు మా బావకి కోపం ఎక్కువ అని తను రమ్య చెప్పిందని కొంచెం టెన్షన్ పడుతుంది దక్ష. తను భయపడుతుంది. వెళ్ళి ధైర్యం చెప్పాలనుకుని ముందుకొస్తుంటే జై దగ్గరకు వచ్చే కొద్దీ దక్షకి ఊపిరి వేగం పెరుగుతూ ఉంటుంది. మొదటి రాత్రి తనని భయపెట్టకు అని వాళ్ళ తాత చెప్పిన మాట గుర్తొస్తుంది. దక్ష అని మెల్లిగా పిలుస్తాడు. అంటుంది. అంతకంటే మాటలు రావట్లేదు. తనని చేయి పట్టుకొని తీసుకువెళ్ళి మంచం మీద కూర్చోపెడతాడు. తను అలా చేయి పట్టుకోగానే అలజడిగా అనిపిస్తుంది దక్షకి. కానీ జై మాత్రం చాలా క్యాజువల్గానే ఉన్నాడు. దక్ష కంగారు చూసి చాలా భయపడుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనుకుంటాడు. ఏదో మాట్లాడాలని ట్రై చేస్తుంటాను, కానీ మాట్లాడలేకపోతున్నాడు. మా బావకి కోపం ఎక్కువ అని చెప్పింది కదా
అందుకని దక్ష కూడా భయపడుతూనే ఉంటుంది. సౌమ్య అన్నయ్య 10 నిమిషాల ముందు నా రూమ్లోకి ఎందుకు వచ్చాడు అని ఆశ్చర్యంగా అడుగుతుంది ఐశ్వర్య. అన్నయ్య నీ రూమ్లోకి రావడం ఎందుకు? ఏదైనా పని ఉంటే మనల్ని పిలుస్తాడు కదా, ఇదేంటి కొత్తగా? ఇద్దరు సిఐడి ఆఫీసర్ లాగా రూమ్ అంతా చెక్ చేస్తారు. ఎందుకు వచ్చాడు? తెలుసుకోవడానికి. కానీ వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. ఇక్కడ వస్తువులు అక్కడే నీట్గా పెట్టినవి పెట్టినట్టున్నాయి, కానీ జై ఇక్కడికి ఎందుకు వచ్చాడు అనేది $1,000,000 క్వశ్చన్లా ఉంది. ఒకవేళ అన్నయ్యకి ఫస్ట్ నైట్ అంటే భయమేమో అని ఇన్నోసెంట్గా అడుగుతుంది సౌమ్య. సౌమ్య తల మీద ఒకటి కొడుతుంది ఐశ్వర్య. వస్తే మెంటల్, ఫస్ట్ నైట్ అంటే భయం అయితే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారు, లేదంటే కొంచెం డ్రింక్ చేస్తారు, చెల్లెల రూమ్లోకి ఎందుకు వస్తారే అని అడగడంతో అది నిజమే కదా అనుకుంటుంది సౌమ్య. ఐశ్వర్య కొట్టిన చోటు రుద్దుకుంటూ మరి అన్నయ్య ఇక్కడికి ఎందుకు వచ్చాడు అంటూ రూమ్ అంతా సెర్చ్ చేస్తారు. అనుమానంగా ఏమీ కనిపించదు, కానీ జై ఎందుకు వచ్చాడో మాత్రం అర్థం కాదు. ఇక ఏదో క్యాజువల్గా వచ్చి ఉంటాడులే అనుకొని అప్పటికి ఆ మ్యాటర్ వదిలేసి ఎవరి రూమ్స్లో వాళ్ళు పడుకుంటారు. ఏం మాట్లాడాలో అర్థం కాక నేను పాలు తాగాను, పాలు తాగను, పాలెందుకు తీసుకొచ్చావు అని అడుగుతాడు జై. మీకు పాలు ఇష్టమా కాదా అని చూడరు, సాంప్రదాయం ప్రకారం పాల గ్లాస్తోనే వస్తారు. అదే ఎందుకు అని అడుగుతాడు. పాల గ్లాస్తో వచ్చిన అమ్మాయి పాలిచ్చే తల్లిగా బయటకు రావాలని దాని ఉద్దేశం అంట. అమ్మ చెప్పింది అంటూ తడబడుతూనే చెప్తుంది దక్ష. అబ్బో, చాలా విషయాలు తెలిసే. నాకు తెలీదు, అమ్మ చెప్పింది. మరి పాలిచ్చే తల్లిగా బయటికి వెళ్ళాలంటే అలా దూరంగా ఉంటే ఎలా అంటూ తన నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కుంటాడు. హఠాత్తుగా అతని నడుము మీద చెయ్యి పడేసరికి, దగ్గరికి లాక్కునేసరికి బిగుసుకుపోతుంది దక్ష. మీ అమ్మగారు చెప్పింది ఇదే కదా, మరి నువ్వు మదర్ అవ్వాలంటే ఇలా నాకు దగ్గరగానే ఉండాలి అంటూ తన మెడవంపుల్లో ముద్దు పెడుతూ చెప్తాడు. జై అలా ముద్దు పెట్టుకోగానే మదిలో అలజడి మొదలయ్యి సిగ్గుతో మోము ఎర్రబడుతుంది. ఎర్రబడిన తన ఫేస్ని చూడగానే ఆ నునుపైన బుగ్గల మీద తియ్యటి ముద్ర వేస్తాడు. ఆ తర్వాత తన లేత పెదవుల్ని అందుకొని మెల్లిగా కొనసాగించుకుంటున్న ఆ ముద్దులోని గాఢతను పెంచుతాడు జై. ఆ ముద్దుకు పరవశించిపోయి జై షోల్డర్స్ని గట్టిగా పట్టుకుంటుంది దక్ష. తనకి ఊపిరి అడగలేదని అర్థం చేసుకుని వదులుతాడు. వెంటనే గట్టిగా ఊపిరి తీసుకుంటుంది దక్ష. తన పెదాలు తుడుచుకుంటూ ఓరకంటితో జై వైపు చూస్తుంది. నడుం చుట్టూ ఉన్న చేతిని అటు ఇటు సవరిస్తూ మెల్లిగా చీర కుచ్చిళ్ళు బయటకు లాగుతాడు. బ్లౌజ్కి శారీకి మధ్యలో ఉన్న ఆ నడుము మీద జై చేయి పడగానే షాక్ కొట్టినట్టు అవుతుంది దక్షకి. చీర స్టెప్స్ లాగి పడేశాడు అనేది కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉంది. తనని మెల్లిగా బెడ్ మీద పడుకోబెట్టి తన ఫేస్ మీద ముద్దుల వర్షం కురిపిస్తూ అలా కిందికి దిగి మెడ మీద ఇంకొంచెం కిందికి దిగి ఎద మీద ఇంకా కిందికి వచ్చి తన పల్చటి పొట్ట మీద మీసాలతో గిలికింతలు పెడతాడు. ఇక దక్ష తట్టుకోలేక జైని గట్టిగా హత్తుకుంటుంది. జై చేసే పనులకి ఉక్కిరిబిక్కిరవుతుంది. ఇద్దరిలోనూ ఏదో కావాలని ఆరాటం. అలా మనస్ఫూర్తిగా ఇష్టంతో ప్రేమగా జైలో కలిసిపోతుంది దక్ష. అర్ధరాత్రికి అలసిపోయి ఇద్దరు నిద్రలోకి జారుకుంటారు. తెల్లవారుజామున జైకి మెలకువ వచ్చి మళ్ళీ దక్షని దగ్గరికి తీసుకుని ఆట మొదలు పెడతాడు. అది కూడా పూర్తయిన తెల్లవారుజామున నిద్రలోకి జారుకుంటారు. 6 గంటలకి దక్షకి మెలకువ వస్తుంది. కళ్ళు తెరిచి చూసేసరికి జై కౌగిల్లో ఉంటుంది. రాత్రి జరిగింది గుర్తు చేసుకుని సిగ్గుపడుతుంది. ప్రేమగా జై బుగ్గ మీద ముద్దు పెట్టి మెల్లిగా తనని వదిలించుకొని కింద పడి ఉన్న తన బట్టలు తీసుకుని వాష్రూమ్కి వెళ్ళిపోతుంది. అంత పెద్ద వాష్రూమ్ తన సినిమాల్లోనే చూసింది. ఫస్ట్ దాన్ని చూసి చాలా ఆశ్చర్యపడుతుంది. అమ్మో, ఇంత పెద్దదా అనుకుంటూ ఇక స్నానం చేయడానికి సిద్ధపడుతుంది. తన ఒంటి మీద బట్టలన్నీ తీసేసి పక్కకు తిరిగేసరికి అద్దంలో నిలువెత్తుగా తనకి తాను నగ్నంగా కనిపిస్తుంది. కానీ తన శరీరం మీద అక్కడక్కడ ఎర్రగా ఉంది. అది చూడగానే భయమేస్తుంది దక్షకి. అదేంటోనని తాకి చూస్తుంది. రక్తం కాదు, అలాగే నొప్పిగా కూడా లేదు. ఏంటిది అని దక్షకి అర్థం కాదు. కొంచెం భయం కూడా వేస్తుంది. ఆ ఎరుపు రంగుని గట్టిగా తుడిచి తన చేతికి కొంచెం
అంటుంది. దాన్ని స్మెల్ చూస్తుంది. స్ట్రాబెర్రీ స్మెల్ వస్తుంది. అప్పటికే తన మనసు శాంతిస్తుంది. ఇది లిప్టిక్. నా ఒంటి మీదకి ఎలా వచ్చింది? ఇదేంటి లిప్టిక్? నేను వేసుకుంటే జైకి అంటుకోవాలి కదా. మరి నా ఒంటి నిండా లిప్టిక్ ఎందుకుంది? ఏంటి అనేది అర్థం కాదు దక్షకి. సోప్ రుద్దగానే అంతా క్లీన్ అయిపోతుంది. పక్కనే ఉన్న డ్రెస్సింగ్ రూమ్లో చీర కట్టుకొని బయటకు వస్తుంది. అసలు ఈ లిప్టిక్ నా బాడీ మీద ఎక్కడి నుంచి వచ్చింది అనేది అర్థం కాక ఆలోచించుకుంటూ జై ఉన్న రూమ్లోకి వస్తుంది. ఒకవేళ బెడ్షీట్ మీద లిప్టిక్ అంటుకుందా? నన్ను ఆట పట్టించడానికి రమ్య వాళ్ళు ఇలా చేశారా అంటూ పూలని పక్కకు జరిపి బెడ్షీట్ని చూస్తుంది. కానీ ఎక్కడా లిప్టిక్ ఉండదు. జై హాయిగా నిద్రపోతున్నాడు. తన చేతిని అలా చాపుకొని ఉండగా అనుకోకుండా కిందకి చూసేసరికి జై చేయి కూడా ఎర్రగా కనిపిస్తుంది. అది పట్టుకొని స్మెల్ చూస్తే ఇందాక తన బాడీ మీద ఏ ఫ్లేవర్ స్మెల్ వచ్చిందో ఇక జై చేతి కూడా అదే ఉంది. ఇదేంటి, చేతికింత లిప్టిక్ ఎందుకు వేసుకున్నాడు అనేది అర్థం కాక వెంటనే వెట్ క్లాత్ తీసుకొచ్చి హ్యాండ్ క్లీన్ చేస్తుంది. చేతికి ఉన్న లిప్టిక్ అంతా పోయి దక్ష ఐ లవ్ యూ అనే తన చేతిలో ఉన్న అక్షరాల్ని చూస్తుంది. అది చూడగానే దక్షకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ రోజు మెహందీ పెట్టిన తర్వాత ఫోటో తీసి పంపించమంటే నా దానికన్నా నీదే బాగుంది అని చెప్పారు. ఓహో, ఇలా మెహందీ పెట్టించుకొని నాకు చూపించకుండా ఉండడానికి కనీసం పిక్ కూడా పెట్టకుండా నాదే బాగుందని చెప్పారన్నమాట. మరి అలాగే ఉంటే ఏమవుతుంది? దేనికి లిప్టిక్ రాసి కవర్ చేయాల్సిన అవసరం ఏంటి అని ఆలోచన వస్తుంది దక్షకి. సడన్గా తనకే ఫ్లాష్ అవుతుంది. అంటే ఇది చూస్తే ఎవరైనా ఏడిపిస్తారు, లేదంటే నా ముందు చీప్గా ఉంటుందేమో అని ఆలోచించి అలా లిప్టిక్ రాసుకొని కవర్ చేశారన్నమాట అనికి తనకు అర్థమవుతుంది. ప్రేమని కూడా ఇలా మనసులోనే దాచుకోవాల్సిన అవసరం ఏంటో అని మనసులో అనుకుంటుంది. జై మెల్లగా కదులుతూ ఉండడంతో దక్ష అక్కడి నుంచి వెళ్ళిపోయి అద్దం ముందు నిలబడి తల తుడుచుకుంటూ ఉంటుంది. జై మెల్లిగా కళ్ళు తెరిచి వెనక నుంచి తనని అలా చూడగానే వచ్చి కౌగిలించుకోవడానికి ట్రై చేస్తాడు. దక్ష ఫాస్ట్గా వెనక్కి తిరిగి ప్లీజ్, మీరు స్నానం చేయలేదు, నాకు దూరంగా ఉండండి అంటుంది. దక్ష అలా అనగానే కొంచెం సీరియస్ అవుతాడు జై. అది గమనించిన దక్ష ప్లీజ్, పెళ్ళైన తర్వాత నేను అడిగిన ఫస్ట్ కోరిక అనుకోండి, నాకు నచ్చదు. అలా స్నానం చేశాక నీ ఇష్టం, ఇలా మాత్రం నన్ను తాకద్దు అని రిక్వెస్ట్ చేస్తుంది. పెళ్ళైన తర్వాత ఫస్ట్ కోరిక అన్నావు కాబట్టి ఓకే, ఎప్పుడు కూడా ఫ్రెష్ అవ్వకుండా నిన్ను టచ్ చేయను, ఓకేనా అని తను ఫ్రెష్ అవ్వడానికి లోపలికి వెళ్తాడు. తను వచ్చేసరికి దక్ష రెడీ అయి ఉంటుంది. ఇప్పుడు ఫ్రెష్గానే ఉన్నాను కదా అంటూ వెనక నుంచి తనని గట్టిగా హత్తుకుంటాడు. దక్ష ఏదో మాట్లాడుతుంటే నీకు మాట్లాడే ఆప్షన్ లేదు, ఎందుకంటే నేను ఫ్రెష్ అయ్యాను కదా అంటూ తన వైపుకి తిప్పుకొని మెల్లిగా తన పెదవులు అందుకుంటాడు. ఆ ముద్దు పూర్తవగానే అసలు ఏం సమాధానం చెప్తాడో చూడాలని దక్ష వెంటనే నాకు భయమేస్తుంది అంటుంది. ఎవరికైనా ఫస్ట్ నైట్ అప్పుడు భయమేస్తుంది, ఫస్ట్ నైట్ అయిపోయిన తర్వాత భయం ఏంటి అని అడుగుతాడు. ఇంట్లో దెయ్యాలు కానీ భూతాలు కానీ ఉన్నాయా? ఎందుకంటే నా శరీరం మీద అక్కడక్కడ అంటుకుంది, అది చూడగానే నాకు భయం వేసింది అంటుంది దక్ష. అంటుకోవడం ఏంటి అని ఆశ్చర్యంగా అడుగుతాడు. నిజం చెప్తున్నాను, నడుం మీద, మెడ మీద, నా ఫేస్ మీద ఎక్కడ పడితే అక్కడ మరకలు ఉన్నాయి అంటూ కావాలని భయపడుతూ చెప్తుంది. ఓహో, నా చేతి మీద ఉన్న దక్ష ఐ లవ్ యూ అనేది కనిపిస్తే చీప్గా ఉంటుందనుకొని నేను ఐశ్వర్య రూమ్లోకి వెళ్ళి అదంతా కనిపించకుండా లిప్టిక్ రాసుకొని వస్తే రాత్రి అది తనకు అంటుకొని ఉంటుంది, అది చూసి అనుకొని భయపడుతుంది. అది కాదులే, భయపడకు అంటూ తనకి మాట్లాడే ఆప్షన్ ఇవ్వకుండా రెడీ అయి వెళ్దాం పద అంటూ హడావిడి చేసి ఇద్దరు కిందకు వస్తారు. అమ్మో, ఈయన గారు అస్సలు దొరకట్లేదుగా అని నవ్వుకుంటుంది దక్ష. ఇద్దరూ అలా సంతోషంగా పక్కపక్కన నిలబడి ఉంటే తాతగారికైతే చూడముచ్చటగా అనిపిస్తుంది. హాయ్ వదిన, హాయ్ అక్క అనుకుంటూ అందరూ వచ్చి తనను పలకరిస్తారు. తను కూడా అందరితో నవ్వుతూ మాట్లాడుతుంది. కానీ ఒక్కళ్ళు కూడా జైని విష్ చేయరు. ఆ విషయాన్ని నోటీస్ చేస్తుంది దక్ష. చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఆ విషయం. అప్పుడే తనకి ఏదో ఫోన్ వస్తే ఇప్పుడే వస్తానని కొంచెం పక్కకు వస్తాడు జై.
వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉన్నారు కాబట్టి తాతగారు సంతృప్తిగానే కనిపిస్తారు. రమ్య కొంచెం అల్లరి పిల్ల, మనకు తెలుసు కదా. కావాలని దక్ష పక్కన కూర్చొని రాత్రి నువ్వు నిద్రపోయావాక అందరూ ఉండడం చూసి షూ అరవకు అని సిగ్గుపడుతుంది దక్ష. అయితే బావ రాత్రి నిన్ను నిద్రపోనివ్వలేదన్నమాట అంటూ అల్లరిగా అడుగుతుంది. నన్ను అడిగితే నేను చెప్పలేను, మీ బావ వస్తాడు, తనని అడుగు అంటుంది దక్ష. అమ్మ తల్లి, మీ ఆయనతో మా వల్ల కాదు అంటూ దక్ష పక్క నుంచి లేచి దూరంగా కూర్చుంటుంది. ఆ ప్లేస్లోకి వచ్చి జై కూర్చుంటాడు. అందరికీ బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తారు వర్ధిని గారు. అది బయట నుంచి తెచ్చిన ఫుడ్ అని తెలియక ఇదేంటి అస్సలు టేస్టీగా లేదు అనుకుని చాలా కష్టపడుతూ తింటుంది. దక్ష మిగిలిన వాళ్ళు మాత్రం చాలా నార్మల్గా తినేస్తారు. బావా, మీ ఇద్దరి పెళ్లిలో చాలా బాగా ఎంజాయ్ చేశారంట. మా ఫ్రెండ్స్ అందరూ భలే గొప్పగా చెప్పుకుంటున్నారు. మీ ఇద్దరి పేరు బాగుందని, ఫుడ్ బాగుందని, అరేంజ్మెంట్స్ బాగున్నాయని తెగ పొగుడుతున్నారు అని రాకీ చాలా ఉత్సాహంగా చెప్తాడు. ఫంక్షన్స్ అన్నీ అయిపోయాయి కదా, ఇక మీ అందరూ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. టైం వేస్ట్ చేయొద్దు. స్టడీస్ని నెగ్లెక్ట్ చేశారు అని తెలిస్తే ఊరుకోను, అర్థమైంది కదా అని సీరియస్గా అంటాడు జై. ఆ మాటతో అందరూ దెబ్బకి సైలెంట్ అవుతారు. ఇదేంటి, రాఖీ అంత ఇదిగా అరేంజ్మెంట్స్ బాగున్నాయి, పెళ్ళి బాగా జరిగిందంటే ఒక థ్యాంక్స్ చెప్పొచ్చు కదా అంటూ జై వైపు కొంచెం ఆశ్చర్యంగానే చూస్తుంది దక్ష. పాపం, ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి దక్షకి ఆశ్చర్యపోవడానికి ఎక్కువగా ఉన్నాయి. మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు శ్రేష్ఠ నేను ఏదో ఒకటి వాగుతూనే ఉంటాం. బాగా గొడవ చేస్తాను, కానీ వీళ్ళేంటి ఏం మాట్లాడకుండా ఏదో పనిష్మెంట్ ఇచ్చినట్టు ఇంత సైలెంట్గా ఉన్నారు అని మనసులో అనుకుంటుంది దక్ష. అక్క, మీ ఫస్ట్ నైట్ ఎలా జరిగింది చెప్పవా చెప్పవా అంటూ పొద్దున్నే ఫోన్ చేసి శ్రేష్ఠ అడిగింది గుర్తు చేసుకొని, అలాగే వీళ్ళ ముగ్గురు నన్ను ఎంత ఏడిపిస్తారని భయపడ్డాను, కానీ జై దెబ్బకి సైలెంట్గా ఉన్నారు అని అర్థం చేసుకుంటుంది. ఇక ఎవరితో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే అందరూ సీరియస్గా ఉన్నారు. అందుకని దక్ష కూడా సైలెంట్గానే కొద్దిగా తింటుంది. అన్నయ్య, మీరు హనీమూన్కి ఎక్కడికి వెళ్తున్నారు అని అందరికీ అడగాలని అనిపిస్తుంది. కానీ పాపం మన విశ్వామిత్రుల వారు ఎవరికీ ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు. సీరియస్గా ఉన్న ఫేస్ వైపు చూసి ఎవరూ అడిగే ధైర్యం చేయట్లేదు. తను అంత సీరియస్గా మాట్లాడేసరికి అడగాలని మనసులో ఉన్న అందరూ గప్చుప్గా ఉంటారు. ఏంటి ఐషు, నిన్ననే పెళ్ళైంది, భార్యతో కనీసం నవ్వుతూ మాట్లాడకుండా మొహమేంటి అలా పెట్టుకుని కూర్చున్నాడు మీ అన్నయ్య అని ఆట పట్టిస్తుంది రమ్య. వదినని తలుచుకుంటే నాకు బాధేస్తుంది, ఎలా భరిస్తుందో ఏంటో అని. ఐశ్వర్య సాధ్యమైనంత మెల్లిగా మాట్లాడుతుంది. మనతో ఎలా ఉందో పర్వాలేదు, కనీసం తనతో అయినా కొంచెం నవ్వుతూ ప్రేమగా మాట్లాడొచ్చు కదా అని వీళ్ళిద్దరూ గుసగుసలాడుకుంటూ ఉంటారు. అసలు దక్షకైతే చాలా కష్టంగా ఉంది. ఇంట్లో అంతమంది ఉన్నా కానీ ఏం మాట్లాడకుండా ఇలా సైలెంట్గా ఉండడం తనకు నచ్చలేదు. ఇంతమంది ఉంటే ఇల్లంతా ఎంత సందడిగా ఉండాలి, కానీ ఇక్కడ దాదాపు 10 మంది పైనే ఉన్నా కానీ నిశ్శబ్దంగా ఉంది అనుకుంటూ, ఇదంతా ఈయనగారి వల్లే అనుకుంటూ జై వైపు చూస్తుంది. వాళ్ళందరికీ కూడా దక్షతో మాట్లాడాలనిపిస్తుంది, కానీ ఏదైనా పొరపాటున మాట్లాడితే ఎక్కడ తిడతాడో అని వాళ్ళు సైలెంట్గానే ఉంటారు. కొంచెం మా అక్కని హనీమూన్కి తీసుకెళ్ళమని మీ అన్నకి చెప్పవే అని ఐశ్వర్య చెవిలో చెప్తుంది రమ్య. వదినకి అంత అదృష్టం లేదనుకుంటాను అంటుంది ఐశ్వర్య. ఇక బ్రేక్ఫాస్ట్ తినడం అయిపోతుంది. ఒక్కొక్కరిగా కాలేజ్కి బయలుదేరుతూ ఉంటారు. వర్కర్స్ అక్కడంతా తీసేసి క్లీన్ చేస్తూ ఉంటారు. తాతయ్య అని పిలుస్తాడు జై. ఏంట్రా, మేమిద్దరం హనీమూన్కి వెళ్ళాలనుకుంటున్నాం అంటాడు. హ్యాపీగా వెళ్ళిరండి, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు తిరిగిరా. ఆఫీస్ విషయాలు కంపెనీ గురించి నేను చూసుకుంటాను, జాగ్రత్తగా వెళ్ళండి అంటారు తాతగారు. ఆ విషయం ఇంకా అందరూ బయటికి వెళ్ళలేదు కాబట్టి ఐశ్వర్య, సౌమ్య వీళ్ళు వింటారు. విని చిన్నగా నవ్వుకుంటూ కాలేజ్కి బయలుదేరుతారు. దక్షిణి జైని లోపలికి పిలుస్తారు తాతగారు. లోపలికి వెళ్ళగానే తన రూమ్లో ఒక బీరువా ఓపెన్ చేసి అందులో సీక్రెట్ లాకర్లో అన్ని నగలు బయటకు తీసి, ఇవన్నీ మీ అత్తగారి నగలు, నీకే చెందుతాయి, తీసుకో అంటూ దక్ష చేతుల్లో పెడతారు తాతగారు. థ్యాంక్స్ తాతగారు, చల్లగా ఉండు, కానీ జాగ్రత్తగా ఉంచుకో,
మీ అత్తగారు చాలా ప్రేమగా చేయించుకున్నారు, ఇష్టపడి దాచుకున్నారు. తర్వాత జాగ్రత్తగా ఉంచాను. ఇక ఆ బాధ్యత నీదే అంటారు తాతయ్య. తాతగారి ఈ నగలు నాకొద్దు. ఇవి ఎప్పటిలాగా మీ దగ్గరే జాగ్రత్తగా ఉంచండి. అది కాదమ్మా, ఇవన్నీ నీకే. తీసుకొని మీ రూమ్లో జాగ్రత్తగా పెట్టుకో. ఇది నాకే అంటున్నారు కదా, అయితే ఇక్కడే ఉంచండి. సౌమ్యకి పెళ్ళైన తర్వాత తనకిచ్చేస్తాను అంటుంది. ఆ మాటతో తాతగారి దృష్టిలో దక్ష ఇంకొక మెట్టు ఎక్కి ఉంటుంది. జై కూడా తన వైపు ఇంప్రెస్ అయినట్టుగా ఒక లుక్ ఇస్తాడు, కానీ నోటితో చెప్పడు. అత్తగారి నగలు కోడలికి వస్తాయి, అందుకే నువ్వే తీసుకో. తాతయ్య పెళ్ళెప్పుడు నాకు చాలా చేయించారు కదా, ఇక చాలు. కావాలంటే తర్వాత నేను మీ మనవడిని అడిగి చేయించుకుంటాను. ఇది మాత్రం సౌమ్యకి ఇస్తాను, ఎందుకంటే వాళ్ళ అమ్మగారి జ్ఞాపకార్థంగా తను దాచుకుంటుంది. మరి మీ అత్తగారి జ్ఞాపకార్థంగా నీకు వద్దా అని అడుగుతారు తాతగారు, దక్ష మనసులో ఏముందో తెలుసుకోవడానికి. మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి ఒకటో రెండో నేను తీసుకుంటాను, ఎందుకంటే అత్తయ్య గారి గుర్తుగా దాచుకోవడానికి. మిగిలినవన్నీ తనకి ఇచ్చేస్తాను అంటూ చొరవగా అవన్నీ తీసుకొని బీరువాలో పెట్టి తాళం వేసి తాళాలు తాతగారి చేతిలో పెడుతుంది. ఈయన నగలు వద్దనుకుంటుందేంటి ఈ అమ్మాయి అంటూ వర్ధిని గారు ఆశ్చర్యపడి తన వైపు చూస్తారు. సరే తాతయ్య, బాయ్ అని చెప్పి ఇద్దరు వాళ్ళ రూమ్లోకి వెళ్తారు. దక్ష అలా మాట్లాడేసరికి తాతగారికి చాలా గర్వంగా అనిపిస్తుంది. ఇది లవ్ మ్యారేజ్ అని తాతగారికి తెలియదు కదా, నా సెలెక్షన్ ఎప్పుడు తప్పు కాదు అని గొప్పగా ఫీల్ అవుతారు. లోపలికి వెళ్ళడానికి వెనక నుంచి దక్షని గట్టిగా పట్టుకొని ఇద్దరు కలిసి బెడ్ మీద పడతారు. అంటే దక్షని వెనక నుంచి పట్టుకున్నాడు, అలాగే పట్టుకొని బెడ్ మీద పడతాడు. బెడ్ మీద జై పడతాడు, జై మీద దక్ష ఉంటుంది. తనని వెనక నుంచి ముందుకు తిప్పుకుంటాడు. తన చుట్టూ చేయి వేసి గట్టిగా కౌగిలించుకొని తన నుదుటి మీద ముద్దు పెడతాడు. ఆఫీస్కి వెళ్ళరా, వదలండి అంటూ నవ్వుతూ చెప్తుంది. తన కళ్ళలోకి చూస్తూ నేను వదిలి వెళ్ళాలనిపించట్లేదు అంటాడు. ఇందాక అక్కడ అంత సీరియస్గా మాట్లాడాడు, ఇప్పుడేంటి ఇంత రొమాంటిక్గా మాట్లాడుతున్నాడు అని పాపం కొంచెం అర్థం కాకుండానే ఉంటుంది దక్షకి. నిజంగా ఆ నగలు నీకొద్దా? అంటే ఇలాంటి విషయాలు అబద్ధాలు కూడా చెప్తారా? అయినా అలా చెప్పాల్సిన అవసరం ఏముంది? నాకు తీసుకోవాలనిపిస్తే తీసుకుంటాను, కానీ అది అత్తయ్య గారి నగలు కదా, సౌమ్యకి వెళ్ళాలి, అందుకని తనకి ఇచ్చేస్తాను అంటుంది దక్ష. ఆ మాటకి జైకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తనని అలాగే దగ్గరికి లాక్కొని పెదవుల మీద చిరుముద్ర వేసి మనం హనీమూన్కి వెళ్తున్నామంటాడు. హనీమూన్ అనే మాట వినగానే కొంచెం సిగ్గుపడుతుంది దక్ష. ఇదంతా దాచుకో, అక్కడ చాలా అవసరం కదా అని అల్లరిగా మాట్లాడతాడు. దక్ష రెండు చేతులు మొహానికి అడ్డం పెట్టుకుని సిగ్గుతో మొహాన్ని దాచుకుంటుంది. మరిక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.